బలవన్మరణానికి పాల్పడ్డాడు ఎంటెక్ చదువుతున్న విద్యార్థి బెట్టింగ్ యాప్స్కి బలైపోవడం ఎంత దారుణం. బెట్టింగ్ యాప్స్లో ₹1,00,000 పోగొట్టుకున్నాడు ఈ యువకుడు. ఐఫోన్ అమ్మేశాడు, బుల్లెట్ బైక్ అమ్మేశాడు. ఆ రెండింటినీ అమ్మేసి బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేశాడు. బహుశా ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా ఈ పదం తప్పవుతుందేమో. బెట్టింగ్ యాప్లో పెట్టేశాడు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇంకా దారుణం ఏంటంటే, తన కోసం, తన చదువు కోసం తల్లిదండ్రులు పంపించిన ఆ డబ్బులను సైతం బెట్టింగ్ యాప్లో పెట్టడం జరిగింది పవన్. ₹1 కూడా లాభం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం మాసప్ ట్యాంక్ JNTUలో ఎంటెక్ చదువుతున్నాడు పవన్ స్వస్థలం గద్వాల్ జిల్లా. తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఎంటెక్, బీటెక్ అంటేనే బయటకు వస్తే చాలు, ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది కనీసం. అటువంటిది ఎంటెక్ చదువుకున్నాడంటే తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు. అటువంటి పవన్ ఇక లేడు అని తెలిసాక ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. బెట్టింగ్ యాప్స్కి ఇంకో విద్యార్థి బలైపోయాడు. తన ఐఫోన్ అమ్మేశాడు, తన బైక్ అమ్మేశాడు. తల్లిదండ్రులు పంపించిన డబ్బులను కూడా బెట్టింగ్ యాప్స్లో పెట్టేశాడు. ₹1 కూడా తిరిగి రాలేదట. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. బలవన్మరణానికి పాల్పడ్డాడు పవన్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? చూడొచ్చు, బెట్టింగ్ యాప్స్ వల్ల బెట్టింగ్ యాప్స్ ఆడి బయటికి రాలేని ఎంతో మంది యువకులు వాళ్ళ ప్రాణాలని బలి తీసుకున్న ఘటనలు రోజుకోటి చేసుకున్నాయని చెప్పచ్చు. అయితే ఈ రోజు తాజాగా ఒక విద్యార్థి, ఎంటెక్ చదువుతున్న విద్యార్థి తన ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి అని చెప్పచ్చు. దానికి గల కారణం కూడా బెట్టింగ్ యాప్స్ అంటూ కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. ఎందుకంటే గద్వాల్కి చెందిన పవన్ ఇక్కడ JNTUలో చదువుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది, హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఎవరైతే సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళని చూసి బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి, అంటే చాలా మంది యువకులు కావచ్చు బతుకు తెరువు కోసమో చదువుకోవడానికో సిటీకి వస్తూ ఉంటారు. వాళ్ళ డబ్బులు తల్లిదండ్రులు ఎక్కువగా అడగలేరు కాబట్టి మన సొంతంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే ఈజీ మనీకి అలవాటు పడిన సందర్భాలు మనం చాలా వరకు చూడడం జరిగింది. అదే సందర్భంలో పవన్ అనే వ్యక్తి కూడా ఈజీ మనీకి అలవాటు పడడం జరిగింది. అలవాటు పడ్డ తర్వాత మొదట్లో తనకి లాభం బాగానే వచ్చినప్పటికీ తరువాత నష్టం అనేది, అంటే బెట్టింగ్ లో డబ్బులు పోతూ ఉండగా కసి అనేది ఎక్కువ పెట్టినట్టు తెలుస్తుంది. రాయలసీడ్ తన దగ్గర ఉన్న బండిని, అదే విధంగా ఫోన్ ని, రెండింటినీ కూడా అమ్మేసి మరి ఆ డబ్బులు బెట్టింగ్ యాప్స్ లో అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. పెట్టిన తర్వాత ఆ డబ్బులు కూడా రాకపోగా ఇంకా ఎక్కువ, అంటే నాకు డబ్బులు వస్తుంది, ఎంత పెడితే దానికి అంత డబ్బులు వస్తుంది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఏవైతే ఖర్చులకి, అదే విధంగా హాస్టల్ ఫీజుకి, చదువుకోవడానికి పంపిస్తున్న ఫీజులు ఏవైతే ఉంటాయో అతని ఖర్చులకు ఇచ్చిన డబ్బులు అన్నింటినీ కూడా బెట్టింగ్ యాప్ లో పెట్టి దాదాపు 1,50,000 నుంచి 2,00,000 వరకు మొత్తం కూడా కోల్పోయిన పరిస్థితి. ఎవరికి చెప్పాలో అర్థం కాక అటువైపు బండి అమ్మేసిన పరిస్థితి, ఫోన్ అమ్మేసిన పరిస్థితి, ఖర్చులు కూడా లేకపోవడంతో, ఖర్చులకి రూపాయి కూడా లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇటుపక్క స్నేహితులకి, తల్లిదండ్రులకి, బంధువులకి చెప్పుకోలేక ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి అయితే నెలకొనింది. అంటే బలవన్మరణానికి పాల్పడే ముందు దేవిక, పవన్ ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఎవరితో మాట్లాడా? వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టుగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఒకవైపు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత మంది దారుణంగా ఆత్మహత్య చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో తన సొంత చెల్లి డబ్బుల్ని కూడా బెట్టింగ్ యాప్స్ లో పెట్టాడని చెప్పి తన అన్న ఆత్మహత్య చేస్తున్న ఘటనలు కూడా మనం చూస్తాం. రోజుకో ఘటన ఇలాంటిది రావడంతో పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. బెట్టింగ్ యాప్స్ ఆడద్దు, ఎందుకంటే దానివల్ల ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, డబ్బు కోసం హత్యలు చేస్తున్న పరిస్థితి కూడా ఇప్పుడు నెలకొంటుంది. కాబట్టి మీరు ఇలాంటివి చెయ్యొద్దు అంటూ కూడా మన RTVలో కూడా వేస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా ఎంతగానో చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది కూడా ఇప్పటికీ కూడా ఇంకా బెట్టింగ్ యాప్స్ ఆడుతున్న వాళ్ళు చాలా మంది యువకులు దానికి బానిస అయిపోయి దాని నుంచి బయటికి రాలేక, మనస్తాపాన్ని వైపు ఎవరికి చెప్పుకోలేక నరక యాతన అనుభవిస్తూ, అంటే పోయిన డబ్బులు ఎలా సంపాదించాలి,
నా తల్లిదండ్రులకి ఏం చెప్పాలి? నా జీవితం అయిపోయింది అని ఒకే ఒక కారణంతో వాళ్ళు ఇలా ఆత్మహత్య పాల్పడతారని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, పోయింది కానీ మీరు మాత్రం ఇలా ఆత్మహత్య చేసుకోకండి. డబ్బులు ఈ రోజు సార్తో రేపైనా సంపాదించవచ్చు, కానీ ఒకసారి పోతే తిరిగి రాదు. మీ కుటుంబ సభ్యులకి కన్నీరు మిగులుస్తున్నారని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ, అదేవిధంగా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా యువకులు మాత్రం మనస్తాపానికి గురై ఆత్మహత్య చేస్తున్న ఘటన అయితే ఇక్కడ కూడా పవన్ ఆత్మహత్య చేస్తున్న ఘటన కూడా ప్రతి ఒక్కరు కూడా కొంచెమైనా సరే కనువిప్పు కలగాలి అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే ప్రస్తుతానికి దర్యాప్తు చేపడుతున్నారు సార్. రైట్ దేవిక, మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్లో ఇంకొక యువకుడు బలైపోయాడు బెట్టింగ్ యాప్స్కి. హైదరాబాద్ అత్తాపూర్లో ఓ యువకుడు ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. బెట్టింగ్ యాప్స్లో ₹1,00,000 పోగొట్టుకున్నాడు యువకుడు. తన ఐఫోన్ని, బుల్లెట్ని అమ్మేశాడు. బుల్లెట్ బైక్ని అమ్మి మరి వాటిని ఆ వచ్చిన అమౌంట్ని బెట్టింగ్లో పెట్టాడు. తల్లిదండ్రులు పంపించిన డబ్బును సైతం బెట్టింగ్లోనే పెట్టేశాడు. ఇలా పెట్టిన డబ్బు నుంచి ₹1 కూడా లాభం రాలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తీవ్ర మనస్తాపానికి గురైన పవన్ ఇక చావే సరైన అనుకున్నాడు. బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది ఈ ఘటన. ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం గత కొన్ని రోజులుగా. మరీ ముఖ్యంగా చదువుకుంటున్న యువత వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ ఊబిలో కూరుకుపోవడం నిజంగా ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే పోనీ చదువుకోలేదు, లేకపోతే ఏమరపాట్లో వాళ్ళు అంటే అవగాహన లేని వాళ్ళు ఎవరైనా చేశారంటే, బెట్టింగ్ పెట్టారంటే అనుకోవడానికి ఎవరిచ్చేస్తారంటే ₹1 అప్పనంగా ఆలోచించలేమా? యువత కదా మనం, ఈ దేశానికి వెన్నెముక కదా మనం. ఆలోచించలేమా? ₹1 మన దగ్గర నుంచి లాక్కుంటున్నాడంటే పెట్టేదెవరు? మళ్ళీ బెట్టింగ్ యాప్ పెట్టేదెవరు? మనలాంటి సాధారణ వ్యక్తే కదా. అంటే ఒక కుటుంబంలో విషాదాన్ని నింపి ఇంకో కుటుంబంలోకి ఇస్తున్నట్టే కదా. ఒకవేళ వాడు కూడా ఇస్తున్నాడా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బెట్టింగ్ మాఫియా భూతాన్ని భరతం పట్టాల్సిందే. ఎవ్వరూ కూడా బెట్టింగ్లోకి వెళ్ళకండి, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. దయచేసి మీ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టే ప్రయత్నాలు అస్సలు చేయకండి. ఆ బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళకూడదని చెప్పి ఆర్టీవీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. ఒక్కసారిగా ఈ కథనం చూసిన తర్వాత ఒక్కసారిగా గుండె బద్దలేసుకుపోతూ ఉంటుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఎంటెక్ చదువుకుంటున్న స్టూడెంట్, అటువంటి విద్యార్థి బెట్టింగ్ యాప్లకు బలైపో